అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దీనికి సహాయకరంగా పాత నిబంధనలో పరమగీతం 4వ అధ్యాయం పరమగీతము 4వ అధ్యాయంలో 12 నుండి చదువుకున్నాం. నేనే చదువుతున్నాను. 4:12 నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము, నీ చిగురులు దాడిమ వనము, ఎంతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ఉద్యాన జలాశయం, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహం. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్ష రసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి, లెస్సగా పానము చేయడి. స్నేహితులారా, పానము చేయడి. చదువుబడిన ఈ వేద భాగాలు, పరిశుద్ధ లేఖనాలు ఆయన సన్నిధిలో వేచి ఉన్న మనందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ఆదివారం ప్రభుదినం కాబట్టి సాధారణంగా శనివారం ఉదయకాలపు కూడిక ముగిస్తే ఎక్కువ మంది మిగిలి ఉండరు. ప్రభు కృప చేత మీరు చాలామంది ఆశ కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉన్నారు. సకాలముగా మనం ముగింపు చేసి తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం. తిరిగి సాయంకాలం కూడిక, మరొక కూడిక మన ఎదుట ఉండగా దాని కొరకు మనం సిద్ధపడవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలలో విశేషంగా కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి ఆయన రాసిన 2 పత్రికలలో సంఘాన్ని గుర్చినటువంటి పటాలు, ఛాయలు 7 ఉన్నట్టుగా మనం ఉదయం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒకటి దేవుని వ్యవసాయం. దేవుని వ్యవసాయం అనే పోలిక ద్వారా ఫలము రావాలి అని ఆ యజమాని ఆశిస్తున్నారు. ఆలయము అనే దానిలో పరిశుద్ధత అనేది ఆయన ఆలోచన, ఆయన గృహము అనే దానిలో పటిష్టత, అది దృఢంగా ఉండాలి అనేది ఆయన ఆలోచన. వ్యవసాయము లేక తోట అనే దానిలో ఫలము రావాలి. మన జీవితాల్లో శ్రేష్టమైన అనుభవాలు ఉండాలని మన రక్షకుడు ఆశిస్తున్నాడు. ఆయన్ని పంపిన పరలోకము తండ్రి కూడా ఆశిస్తున్నాడు.
ఈ వ్యవసాయకుడు ఎంత మంచివాడు, ఎంత జ్ఞానం గలవాడు, ప్రేమ గలవాడు, శ్రద్ధ గలవాడు, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు. కొన్ని మాటలు ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రపంచమంతట్లో మానవ హృదయాలలో ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. సువార్త బీజాలు నాటి వాటిని మార్కు సువార్త 3లో చెప్పినట్టుగా మొలకెత్తింపచేసి అందులో నుండి వెన్నులు, అందులో నుండి గింజలు, పంట వచ్చినట్లుగా ఆయనే చేస్తున్నారు. ఇదంతా పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక, ఆయన ప్రవీణత, ఆయన ప్రజ్ఞ దానిలో ఉన్నది, మానవ జ్ఞానం కాదు. మంచిది. కొరింథీ పత్రికల్లో నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను అని పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీయులు దేవుని రాజ్యానికి వాస్తవంగా స్వభావ సిద్ధంగా వారసులు కారు. వారు అన్ని రకాల పాపాల్లో మునిగి తేలుతున్నవారు. హిమసావంతరం జి రాజారావు గారు చెప్పేవారు, వాడు కొరింథీయుడు అంటే చెడిపోయినవాడు అని అర్థం. అపవిత్రులు, కానీ దేవుని రాజ్యానికి ప్రభువారిని పాత్రులుగా చేశారు. కొరింథీయులు కడుగబడ్డారు, కొరింథీయులు రక్షించబడ్డారు, కొరింథీయులు పరిశుద్ధులుగా చేయబడ్డారు. అంటే ప్రపంచంలో ఇక ఎవరైనా పరిశుద్ధులుగా చేయబడడానికి అవకాశం ఉందనేది అది ఒక సవాలుతో కూడినటువంటి సువార్త. వారు సంఘముగా కట్టబడాలని పౌలు యొక్క ఉద్దేశం. అందుకే ఈ పోలిక ఉపయోగించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను నాచితిని, అపోలో నీళ్లు పోసెను అన్నాడు. ఉదయం మనం విన్నాం, వ్యవసాయకుడు, వర్షము, విత్తనం అనే 3 ముఖ్యమైన విషయాలు. వర్షము రోజు రాదు, సంవత్సరం అంతా రాదు, ఎప్పుడు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. అది పైనుండి వచ్చే వర్షం. అది చాలా ప్రభావవంతమైనది, అది పంటలకు చాలా అవసరమైనది. భూమిని తడిపేది పైనుండి వచ్చే వర్షం. అలా కాకపోతే మనం ఇంకెన్నో రకాల ప్రయత్నాలు చేయాలి, చాలా ఖర్చు పెట్టి, చాలా కష్టపడి చేయాలి. అయితే ఆయన వ్యవసాయంలో ఆయన వేరే రకమైనటువంటి నీటి సదుపాయాలు చేస్తున్నారు. అనుభవం గలవారు ఏం చెప్తున్నారంటే, కొరింథీ మొదటి పత్రికలో ఆ నీటి ఓటలు, సంఘానికి అవసరమైన నీటి ఓటలు రావాల్సి ఉండగా ఆ బావులు అవి మంచితో, చెత్తతో, రాళ్లతో అవి నింపబడ్డాయి. అందుకే పౌలు వాటిని తవ్వి పైకి తీస్తున్నాడు. ఉదాహరణకు మీలో అసూయ ఉండగా, కలహము ఉండగా, కక్షలు ఉండగా, ఉప్పొంగుట ఉండగా, ఇలా ఎన్నో చెప్తున్నాడు. శాఖాభావాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, ఐక్యత లేని వారుగా ఉన్నారు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను, ఇంకొకడు నేను కేఫా వాడను, మరి ఒకడు క్రీస్తు వాడను అని ఇలాగ మనుషులను నాయకులుగా చేసుకొని వారి పేరట గుంపులుగా విడిపోయే ప్రమాదం ఉండగా భక్తుడు ఆత్మచేత ప్రేరేపించబడి పత్రిక రాస్తూ దాన్ని త్రవ్వి వారిలో చక్కగా నీటి ఓటలు పారునట్లుగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. బావులు, వెల్స్ అంటారు. వ్యవసాయానికి బావులు చాలా అవసరం. ఒకసారి ఆదికాండానికి రండి, 26వ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఈ వ్యవసాయంలో ఎడ్లు కలిసి పనిచేసినట్టుగా సంఘాల్లో మనం కలిసి పనిచేయాలి. 2 పెద్దలు ఉన్నారా, 3 పెద్దలు ఉన్నారా, 4 పెద్దలు ఉన్నారా, లేక 2 సేవకులు ఉన్నారా,
లేక ముగ్గురు నలుగురు పరిచారకులు ఉన్నారా, కలిసి జతగా మనం పని చేయాలి. నేను నాటిని, అపోలో నీళ్లు పోసెను అని చెప్తున్నారు. పరమగీతం 4లో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మీరు గమనిస్తే 12వ వచనంలో చూడండి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఆమె మూయబడిన ఉద్యానము అన్నాడు. మూయబడిన ఉద్యానం, తర్వాత మూత వేయబడిన జలకూపము అని చెప్తున్నాడు. ఇది ఒక నీటి సదుపాయం, జలకూపము అని చెప్పాడు. దాని మీద మూత వేయబడింది అన్నాడు. ఒక బావి ఉన్నది అనుకున్నాం, ఆ బావి మీద మూత ఉన్నది. మూత లేకపోతే అపవిత్రమైపోతుంది. పక్షులు కానీ అనేక రకాలుగా అపవిత్రపరిచే ప్రమాదాల అవకాశాలు ఉన్నాయి. మూత వేయబడిన జలకూపము అన్నాడు. క్రింద మళ్ళా మనం 15వ వచనం చూస్తే, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము అన్నాడు. జలకూపము అనేది కింద నుండి ఊరే ఊట. మరి జలాశయము అంటే ఒక ట్యాంక్ వలె, ఒక చెరువు వలె మనం తోడు పెట్టి దాన్ని భద్రపరిచినట్లయితే అది ఊరేది కాదు. కానీ మనము దాన్ని తయారు చేసినప్పుడు నిలువ ఉంచడానికి మనం నిలువ ఉంచిన నీళ్ళు అవి. ఊరేడి నీళ్లు ఉన్నాయి, నిలువ చేసే నీళ్లు ఉన్నాయి. పర్వత ప్రవాహము అని 15వ వచనం చివరిలో చెప్తున్నారు. అంటే 3 రకాల సదుపాయాలు, నీటి సదుపాయాలు ప్రభు చేస్తున్నాడు. దేనికి? ఆయన తోట, వ్యవసాయం, లేక ఆ వ్యవసాయం అనే దానిలో తోట అనే మాట కొరింథీ 9లో తోట అని చెప్పారు. తోట వేసి దాని ఫలము తినని వాడెవడు అని ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? ఆ పొలము, పంట, తోట అనేదానికన్నా గంభీరమైన రీతిగా పరమగీతంలో చెప్పాడు. ఆ మాట మీరు గమనిస్తే ఉద్యానము, నా ఉద్యానవనము అని ఆయన చెప్తున్నాడు. మై గార్డెన్, నా ఉద్యానవనము అని ఆయన చెప్తున్నాడు. సంఘం ఎవరిది? ఆయనదే కదా. ఆయన రక్తం ఇచ్చి సంపాదించాడు. దేవుని దాసులు చెప్తున్నారు, ఆయన సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. వీఆర్ హిస్ గార్డెన్, మనం ఆయన ఉద్యానవనం. ఉద్యానవనానికి పొలానికి తేడా ఏమిటి? పొలంలో పంట ఉన్నది, అనేక రకాల ఫలాలు ఉన్నాయి. కానీ ఉద్యానవనములో పంట లేకపోవచ్చు. కొన్నిసార్లు ఎక్కువగా ఉద్యానవనాలు అందానికి, ఆహ్లాదానికి ఉద్యానవనాలు ఉంటాయి కదా. మేదరమెట్లో కూడా ఆ చిన్న స్థలంలో అక్కడ ఒక చిన్న ఉద్యానంగా తయారు చేస్తూ ఉన్నాడు ఆయన. ప్లాంట్ గార్డెన్ ఎలా ఉండాలి? అడవి వలె కాకుండా, చిక్కిరిబిక్కిరిగా కాకుండా, క్రమంగా ఎక్కడ ఏ రకమైనటువంటి పూలు ఉండాలి, ఎక్కడ ఏ రకమైన మొక్కలు ఉండాలి, పూలు కూడా లేకుండా ఆకులే ఉన్నా కూడా రకరకాల ఆకులు అందంగా ఉండేవి, నిటారుగా పెరిగే చెట్లు, ఇవన్నీ ఆ యజమానుడు, ఆ తోట యజమానుడు ఆలోచన చేస్తాడు. ఆయన వాటన్నిటినీ రూపకర్త అంటారు. అంటే రూపించేవాడు ఆయన. తన మనసులోంచి వచ్చిన ఆలోచనలు ఇక్కడ ఒక ఉద్యానవనంగా తయారు చేసి ఎంతోమంది పరివారిని పెట్టి దాన్ని ఖర్చు పెట్టి ఆ స్థలమంతటిని చక్కగా మనము ఆరోగ్యకరమైన గాలి పీల్చుకోవడానికి అనుకూలంగా ఉద్యానవనాలు తయారు చేస్తారు కొంతమంది. మన భారతదేశంలో బృందావన్ గార్డెన్స్ అని మైసూరులో, అక్కడికి వెళ్ళి అక్కడ పాటలు రాస్తారు కవులు. అక్కడ కూర్చుంటే వాళ్ళకి కవిత్వం వస్తుంది అని. ఎందుకంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది వాతావరణం. వారికేమో మామూలుగా తలాంతులు ఉన్నాయి, వారు రక్షించబడిన వారిని కాదు, కానీ తలాంతులు ఉన్నాయి. న్యాచురల్ టాలెంట్స్, దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గిఫ్ట్స్, గాడ్ గివెన్ గిఫ్ట్స్.
ప్రభు ఇచ్చే కృపావరాలు వేరు. ఆరోహణమైన ప్రభు సంఘానికి కృపావరాలు ఇచ్చాడు. కానీ మామూలుగానే పాడే వరం కొందరికి ఉన్నది, అది తలాంతు అంటారు. ఆ తలాంతులు ఉంటాయి. ఉద్యానవనము అనేది పొలానికన్నా ఇంకా అందంగా ఉండేది కదా. ఎన్నో రకరకాల పూలు ఉంటాయి, రంగురంగుల పూలు ఉంటాయి, ఎన్నో రకరకాలు ఉంటాయి. వాటి యొక్క వాసనలు, వాటి యొక్క పరిమళాలు కూడా వేరుగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనదిగా ఉంటుంది. ఇటువన్నీ చూచి సాయంకాలం వేళ, ఉదయం వేళ ఆ యజమానుడు ఆ ఉద్యానవనానికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇది నా ఉద్యానవనం, ఇది నా ఉద్యానవనం, నా ఆనందం కొరకు, నా ఆహ్లాదం కొరకు, నా తృప్తి కొరకు, నా కొరకు నేను నాటుకున్నాను, నా కొరకు నేను పెంచుతున్నాను, నీరు పెట్టి నా కొరకు దీనిలో కలుపు తీసి, దీనికి ఏ రకమైన ఎరువు వేయాలో వేసి, దీనికి ఏ ఏర్పాట్లు చేయాలో చేసి, దీన్ని నా కొరకే నేను తయారు చేసుకుంటున్నాను. తోట యజమాని ఎంత ఆనందిస్తారు. ఈ మాటలన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, నా ప్రభు, నీ ప్రభు నన్ను గూర్చి, నిన్ను గూర్చి అలా ఆనందించాలి. అది ఆయన ఉద్దేశం. నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం అని కాదు. ప్రభువును అంగీకరించిన తరువాత దిస్ ప్లాంటెడ్ గార్డెన్ ఈజ్ ఫర్ హిస్ ప్లెజర్. అంటే అర్థం ఏమిటి? ఆయన ఎంతో ఆలోచించి నాటుకున్నటువంటి ఈ మొక్కలు, ఈ ఉద్యానవనము, ఇదంతా ఆయన చేసేటువంటి ఆ సదుపాయాలు, ఈ శ్రద్ధ, వీటన్నిటి ఫలితంగా ఆయనకు ఆనందాన్ని కలిగించాలి, తృప్తిని కలిగించాలి. మన ప్రభువుకు మనం ఆనందాన్ని కలిగిస్తున్నామా ఆలోచించుకోవాలి. కొరింథులో ఉన్న విశ్వాసుల జీవితం చూస్తే ప్రభువుకు ఆనందం లేదు. అందుకే పౌలు ఏం చేస్తున్నాడు? నా చిత్తిని అని చెప్పినవాడు, నీళ్లు పోసినవాడు, అపొల్లో అని చెప్తున్నవాడు ఏం చేస్తున్నాడు? అవసరమైనప్పుడు కత్తెర వేసి వారిలో ఉండకూడని వాటిని కత్తిరిస్తున్నాడు, తొలగిస్తున్నాడు. ప్రభువు దృష్టిలో వారు యోగ్యులుగా ఉండినట్లుగా ఆయన తయారు చేస్తున్నాడు, వారిని రూపిస్తున్నాడు. ఇది స్థానిక సంఘములో మనం చేయవలసిన పరిచర్య. పరమగీతం 4:12 నుండి 5:1 వరకు ఉన్న వచనాల్లో ఉద్యానము, ఉద్యానము, ఉద్యానవనము అనే మాటలు ఎక్కువసార్లు రాశారు. అది నా ఉద్యానము అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన నావాడు, నేను అతని దాన్ని. ఆయన కూడా మనల్ని నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా తోట, నా మంద, ఇది నాకు చెందినది, నేను రక్తమిచ్చి కొన్నాను, నేను సంపాదించాను అని ప్రభు మన గురించి మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ 3 రకాల నీటి సదుపాయాలు సంఘానికి ఆయన అనుగ్రహించేటువంటి నీటి సదుపాయాలు. నీరు పోసేవారు కావాలి కదా. ఆత్మలు సంపాదించేవారు కొందరుంటారు. సంపాదించిన ఆత్మలను పెంచేవారు, స్థిరపరిచేవారు, బలపరిచేవారు, ఆదరించేవారు, హెచ్చరించేవారు, క్రీస్తులో సంపూర్ణులుగా చేసేవారు అపొల్లో వంటి వారు, శేల వంటి వారు, తీతు వంటి వారు మరికొందరు ఉంటారు. మేము దేవుని జత పనివారము అని కలిపి ఆయన మాట్లాడుతున్నాడు. ఉద్యాన జలాశయం అని ఆయన చెప్పాడు. ఎక్కువ లోతులోకి మనం వెళ్ళనక్కర్లేదు. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఓటలు ఉన్నవే. ఈ ఓటలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని గ్రంథాల్లో కొన్ని భాగాలు పర్వతము నుండి వస్తున్న ప్రవాహాల వంటివిగా ఉంటాయి. కొన్ని గ్రంథాల్లో కొన్ని భాగాలు మనం నిలువ చేసినటువంటి జలాశయంగా ఉంటాయి. మరికొన్ని ఎప్పటికప్పుడు తాజాగా ఊరెడి నీరు, ఆ బావిలో నుండి ఊరెడి నీరుగా ఉంటాయి. ఊట నా ప్రభు వాగ్దానం చేశాడు. ఆయనది విశ్వాసం ఉంచిన వారిలో నుండి, రక్షణానుభవం కలిగిన వారిలో నుండి, నిత్య జీవాన్ని పొందిన వారిలో నుండి ఊరెడి నీటి ఊటగా, ఆ ఊరెడి బుగ్గగా ఉంటుంది అని ప్రభు చెప్పాడు కదా. యోహాను సువార్త 4లో, అలాగే యోహాను సువార్త 7లో కూడా దాని గురించి ఆయన చెప్తున్నాడు. కనుక మనలో ఎప్పటికప్పుడు ఆ తాజా ఓటలు రావాలి.
కీర్తనలో చెప్పాడు, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చే కృపను బట్టి మాత్రమే ఆ తాజా తలంపులు ప్రభు మనకిస్తాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవకుండా మనకు వర్తమానం రాదు. చదవాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి. మనం ప్రభు సన్నిధిలో పరీక్షించుకోవాలి. స్థానిక సంఘాలను పోషించాలన్నా, లేక ప్రత్యేకమైన సభలలో, లేక ప్రత్యేకమైన సమావేశాల్లో, కాన్ఫరెన్సెస్లో, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మరి ఎంతో ఎక్స్పెక్టేషన్తో, ఎంతో పొందాలి అనే నిరీక్షణతో వచ్చేవారిని పోషించడానికి తగినవై ప్రభు ఇస్తాడు. ఆయన కృపను బట్టి ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ ఇన్ని రకాల నీటి సదుపాయం ప్రభు తన గ్రంథంలో మనకు చేశాడు. 26 గ్రంథాలు కదా. నీటి ఊటలు ఇవి వ్యర్థమైన వాటితో నింపబడకుండా, మన్ను పూడ్చబడినట్టు కాకుండా వాటన్నిటిని మనం తీసివేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది? ఊటలు చక్కగా ప్రవహిస్తాయి. తోటకు కావలసినటువంటి ఊటలు, ఉద్యానవనానికి కావలసిన ఊటలు ఆయన అనుగ్రహిస్తాడు. మరొక విషయం ఏమంటే, 2వ పత్రికలో వారి జీవితాల్లో ఉండవలసినటువంటి ప్రత్యేకతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని దాసులు అందించిన 2 వర్తమానాల్లో పరిశుద్ధత, ప్రత్యేకత అనే సత్యాలు కూడా మనం విన్నాము. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18 మనకు బాగా తెలుసు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు అన్నాడు. ఇక్కడ గోడలు అంటారు, ఆ తోట చుట్టూ ఉండవలసిన గోడలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతలు 25:28 చూడండి. 25వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఏం చెప్పాడు? పురానికి అంటే పట్టణానికి మన సహవాసంలో ప్రభు చాలా వరకు వాటిని కాపాడుతున్నాడు. అయితే ఊరక పేరుకు కూడికలు జరిగించడం కాకుండా వారములో స్థానికంగా ఆ ప్రార్థన కూడికలు శక్తివంతమైనవిగా, సంఘ సహవాసము బలమైనదిగా, అపోస్తుల బోధ విశ్వాసులను బలపరిచి ఎదుగునట్లు చేసేదిగా, రొట్టెబెరుచుట కేవలం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును హెచ్చించి ఆయనకు మహిమలను మనం వర్ణించే కూడికగా జరపడంలో మనము శ్రద్ధ వహించాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం సాయంకాలం ముగించుకుందాం. ఇంగ్లీష్లో ఏమంటారంటే ద వెల్స్ ఆఫ్ ఎ గార్డెన్. ఒక తోట ఉన్నది లేక ఒక ఉద్యానవనం ఉంటే దానికి బావులు ఉండాలి. రోజు వర్షం పడదు, బావులు ఉండాలి. దెన్ వాల్స్ అరౌండ్ ఎ గార్డెన్. ఒక తోట చుట్టూ గోడలు ఉండాలి. ఇక 3వది ఏమంటే పరమగీతము 4 చివరి వచనంలో చెప్పాడు చూడండి. దైవజనులు రాజారావు గారు, దైవజనులు ఎస్ ఆనందం గారు ఈ విషయాలు చాలాసార్లు మనకి బోధించారు, సహవాసంలో మనకు అందించారు. చదువు 4:16. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. చాలా విన్నారా? ఒక చక్కని ఉద్యానవనం తయారవుతున్నది. ఆయన ఎంతో ఖర్చు పెట్టి ఐశ్వర్యవంతుడు తన ఆలోచన ప్రకారంగా మొక్కలని నాటుకున్నాడు. ఉద్యానవనం ఎదుగుతున్నది, దానికి బావులు ఉన్నాయి, దాని చుట్టూ కంచె ఉంది, గోడ ఉంది, దాన్ని కాపు చేయడానికి ఎన్నో రకాల ఏర్పాట్లు ఆయన చేశాడు. యెషయా 5లో కొన్ని చెప్పాడు. ఇంకా బైబిల్లో అనేక స్థలాల్లో ఈ తోటను గుర్చిన విషయాలు, ఉద్యానవనాన్ని గుర్చిన విషయాలు వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంత ఖర్చు పెట్టి, ఇంత గురితో, ఇంత ఆలోచనతో ఆయన ఉద్యానవనాన్ని తయారు చేస్తే దాని పరిమళము వ్యాపించాలంటే 2 గాలులు దాని మీద వీయాలి అన్నారు. చాలు, 2 గాలులు. విన్నారా?
2 గాళ్ళు రావాలి. ఏ గాళ్ళు? ఉత్తర వాయువు ఒకటి, దక్షిణ వాయువు ఒకటి అన్నాడు. ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి, అవి కూడా దైవజనులు చెప్పారు ఆ దినాల్లోనే. నేను మొదటిసారి చెప్పడం కాదు. సామెతల గ్రంథం 25కు రండి. మళ్ళా సామెతల గ్రంథం 25, 23 చదువుకుందాం. ఉత్తరపు గాలి, చాలు. ఉత్తరపు గాలి వాన పుట్టించునని. ఉత్తరపు గాలి వస్తున్నది అంటే ఆ నార్త్ విండ్ రావడం ద్వారా వాన వస్తున్నది, వాన పుట్టును అన్నాడు. ఉత్తరపు గాలి. ఇప్పుడు దక్షిణపు గాలి ఏం చేస్తుంది? లూకాసు వార్త 12:55 చదువుకుందాం. లూకాసు వార్త 12:55. దక్షిణపు గాలి వీచినప్పుడు ఇది చలి పుట్టించేది కాదు, ఇది వేడిగాలి, వడగాలి అన్నాడు. ఒకటి వాన పుట్టించేది, మరొకటి వడగాలికి వచ్చేది అన్నాడు. ఈ ఒకే తోట మీద వాన పుట్టించే గాలి ఒకటి వీస్తున్నది, వేడి పుట్టించే గాలి మరొకటి వీస్తున్నది. ఈ 2 గాలులు వీచడం ద్వారా ఏమవుతున్నది? తోట పరిమళాన్ని వ్యాపింపచేస్తున్నది అన్నాడు. గంధపు చెట్టును నరికేవాడు గొడ్డలు తీసుకొని దాన్ని నరుగుతుంటే గంధం ఏం చేస్తుంది? సువాసన ఇస్తూ ఉంటుంది కదా. స్టెఫన్ను అంతగా రాళ్లతో కొడుతుంటే ఈ పాపం వారి మీద మోపొద్దు అంటాడు ఆయన. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ పాఠం? గురువుగారి దగ్గర, ప్రభు దగ్గర నేర్చుకున్నాడు కదా. ఈ పాపం వారి మీద మోపవద్దు. మనకు విశ్వాస జీవితంలో కష్టాలు కలిగినప్పుడు మనలో పరిమళం వ్యాపిస్తుందా లేక దుర్గంధం వస్తుందా మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు వాన పడే గాలి వీచేటట్టుగా చల్లదనం అని కలిగిస్తారు. నిప్పుల్లో నీళ్ళలో విశ్వాస జీవితం అది ఎటువంటిది అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. విన్నారా? కొన్నిసార్లు నీళ్ళలో చల్లగా అంత అనుకూలంగా ఉంటుంది, మరి కొన్నిసార్లు నిప్పుల్లో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ నడిపించిన, చెరసాలలో వేసిన, అగ్నిలో సంచరించవలసి వచ్చిన, ఎన్ని తుఫాన్లు ఎదుర్కోవలసి వచ్చిన విశ్వాస జీవితంలో ప్రభు అనుమతిస్తే, ప్రభువా నీ ఆలోచన చొప్పున నీవు దాన్ని అనుమతించావు, నీకు స్తోత్రం. విశ్వాసంలో నేను వెనుకంజ వేయకుండా నాకు కృప చూపించమని ప్రభు కృపకు మనం అప్పగించుకోవాలి. ఆ తోట మీద వచ్చేటువంటి ఈ గాలుల ద్వారా ఏమవుతున్నది? ఆ తోట యొక్క పరిమళం, దానికి పరిమళం వ్యాపిస్తుంది నలువైపులా. సంఘం ఉన్నది అంటే సంఘము ద్వారా సంఘం యొక్క సువాసన, సంఘం యొక్క సాక్ష్యం, సంఘం యొక్క ఈ పరిమళం అది వ్యాపించాలి. ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ పరిమళం వ్యాపించడానికి ప్రభు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. శ్రమలు, ఇరుకులు, కష్టాలు, వ్యాధులు, అపనిందలు, మనకి ఏ సంబంధం లేకపోయినా మన మీదకి ఎన్నో అపనిందలు వస్తాయి. కానీ ప్రభు కొరకు నీతి కలిగి నిలిచినప్పుడు ప్రభు వాటన్నిటినీ కొట్టివేస్తాడు. మన యొక్క సాక్ష్యమును ఆయన స్థాపిస్తాడు. మనము తప్పుడు పనులు చేసి దానికి నాకు సంబంధం లేదని చెప్పడం కాదు, దానివల్ల ప్రభు ఎదురు మనం మెప్పు పొందలేదు. కాబట్టి ఆయన ఉద్యానవనంగా నీళ్లు పోసేవారు కావాలి, బావులు కావాలి, మరి గోడలు కావాలి, ప్రత్యేకత కావాలి. చుట్టూ 4 గోడలు, దాని మీద 2 రకాల గాలులు వీస్తూ ఉండగా ప్రభువు దాని పరిమళాలు వ్యాపింపచేస్తున్నాడు. తర్వాత మనం చదువుకున్నాం కదా, నా ఉద్యానవనానికి నేను యత్నించాను, నాకు తృప్తి కలుగుతున్నది, నేను కోరుకున్నవి నాకు ఇష్టమైన ఫలాలు ఈ ఉద్యానవనంలో రెడీగా ఉన్నాయి, నేను భుజించి తృప్తి పొందాను, నా సకులారా మీరు కూడా భుజించండి, తృప్తి పొందండి అని ఆ ప్రాణప్రియుడు ఆహ్వానిస్తున్నట్టుగా ఆ భాగంలో మనం గమనిస్తున్నాం. కనుక ఏ ఉద్దేశంతో ప్రభు మనల్ని రక్షించాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన జీవితాలు క్రమపరుచుకొని పవిత్రపరుచుకొని ఆయన ఆత్మ సహాయముతో ఫలించే వారంగా, పరిమళించే వారంగా, చిగురుపెట్టి ప్రభుకు ఆనందాన్ని, తృప్తిని కలిగించే వారంగా ముందుకు సాగుదాం. ఈ చిన్న సందేశాన్ని ప్రభు మనందరికీ ప్రయోజనకరంగా చేయాలి.